హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ టెక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ చాలా మంది కొత్త యూట్యూబర్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి అయితే అనుకుంటారు. షార్ట్స్ అప్లోడ్ చేయడానికి చాలా మందికి అయితే పర్ఫెక్ట్ గా అప్లోడ్ అయితే చేయడానికి రాదు. ఛానల్ క్రియేట్ చేసి ఇప్పుడైతే వచ్చింటారు కదా, ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత షార్ట్స్ ఏ విధంగా అయితే పర్ఫెక్ట్ గా అప్లోడ్ చేయడానికి అయితే రాదు. ఛానల్ ఓపెన్ చేసి షార్ట్స్ వీడియోస్ ఐడియాలు అయితే అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు షార్ట్స్ ఎలా అయితే అప్లోడ్ చేస్తారో చూపిస్తాను. తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ ఎందుకు రాలేదు దాని గురించి చెప్తాను. షార్ట్స్ వీడియోస్ ఎలా అయితే అప్లోడ్ చేస్తారో, ఏ విధంగా అయితే కేటగిరీస్ అయితే చూస్ చేసుకుని చెప్పాలో ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఛానల్ అయితే చేస్తాను. కేటగిరీ ఏ విధంగా చూస్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ అయితే చేయాలని ఆల్రెడీ అయితే నేను ఛానల్ అయితే ఆల్రెడీ చేశాను. వెళ్ళి ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్ లింక్ అయితే చేస్తాను, లేదంటే ఛానల్లో వెళ్ళి షార్ట్స్ పాయింట్స్ అయితే వీడియో అయితే చేశాను, వెళ్ళి అయితే అందులో అయితే చూడండి. లేదంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే క్రియేట్ చేస్తాను వీడియో అయితే చేస్తాను. తర్వాత వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ పర్ఫెక్ట్లీ CEO నేర్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తాను. ఈ విధంగా పర్ఫెక్ట్లీ A to Z మీకు షార్ట్స్ ఎలా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తారు, షార్ట్స్ గురించి A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు వీడియోలో అప్లోడ్ ఎలా చేస్తారో చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే ఎండ్ చేయండి. ఇంట్రెస్టింగ్ అయితే మొదలవుతుంది. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ షార్ట్స్ అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిప్ అయితే ఇక్కడ చూడండి. ఈ విధంగా మీరు డైరెక్ట్ వీడియో అయితే చేయాలనుకుంటే చూడండి, డైరెక్ట్ వీడియో అయితే చేయొచ్చు. లేదంటే చూడండి డైరెక్ట్ వీడియో అయితే చేయొచ్చు. లేకుంటే చూడండి ఇక్కడ కింద అయితే ఆప్షన్ చూడండి, ఇదేమంటే స్పీడ్ ఆప్షన్. ఇది వచ్చి తర్వాత సెకండ్స్ ఆప్షన్. మీరు వీడియో అయితే చేస్తారు కదా, అది సెకండ్స్ అయితే స్టార్ట్ చేసి వీడియో అయితే సెకండ్స్ అయితే చేస్తుంటారు. తర్వాత ఇక్కడ చూడండి ఫిల్టర్స్. ఈ విధంగా ఫిల్టర్స్ అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత చూడండి మీరు వద్దంటే ఇక్కడ నో అయితే క్లిక్ చేస్తే ఏమైతే నో అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ చాలా అయితే రియాక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి టచింగ్ స్క్రీన్స్ ఇదిలో ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే మీరు వీడియో అయితే చేసింటారు కదా, వీడియోస్ ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. మీరు వీడియో అయితే చేసింటారు కదా, వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఈ విధంగా క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూడండి ఇక్కడ 60 సెకండ్స్ అయితే ఉంటుంది. చూడండి 60 సెకండ్స్ అయితే మన వీడియో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఏం చేస్తే డెన్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంటుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సౌండ్ అయితే ఆప్షన్ వచ్చి సౌండ్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ సౌండ్ అయితే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయితే చేసుకోవాలనుకుంటే BGM వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ టెస్టింగ్ అయితే ఉంది కదా, టెస్టింగ్ చూడండి. ఏ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు డేట్ 9 కదా, 9 ఇలా మన మినీ బ్లాగ్ అయితే చేయండి. లేదంటే ఇక్కడ ఏదైనా కానీ ఇట్లా టైటిల్స్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయాలనుకుంటారు. చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్టుంటే చూడండి ఫాంట్ చేంజ్ చేయడం కానీ చూడండి ఫాంట్స్ అయితే చాలా విధంగా అయితే ఉంటాయి. చూడండి కలర్స్ అయితే ఉంటాయి, కలర్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. చూడండి ఈ విధంగా ఫాంట్స్ అయితే ఉంటాయి. చూడండి ఫాంట్స్ని ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే కనపడుతుంది. చూడండి ఫాంట్స్ ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అయితే ఉంది. తర్వాత ఏం చేస్తారంటే వాయిస్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు వీడియో అయితే చేస్తుంటారు కదా, వాయిస్ ఓవర్ అయితే ఈ విధంగా అయితే వీడియో అయితే వాయిస్ రికార్డ్ అయితే చేసి వీడియో గురించి అయితే చేయొచ్చు. వాయిస్ ఓవర్ అయితే ఇది. తర్వాత ఇక టైం లైన్ అయితే ఉంది కదా, టైం లైన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ విధంగా టైం లైన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా ఇది టైం లైన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి ఫిల్టర్స్ అయితే ఉంటాయి కదా, ఫిల్టర్స్ అయితే మనం కలర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇక్కడ Q&A క్వశ్చన్స్ అంటే మీరు క్వశ్చన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ విధంగా క్వశ్చన్ అయితే చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే మీరు క్వశ్చన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే క్వశ్చన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే డిలీట్ అయితే చేయొచ్చు. డిలీట్ అయితే ఆప్షన్ కూడా డిలీట్ అయితే చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారంటే డెన్ అయితే ఆప్షన్ దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మైండ్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసినట్లుంటే ఏం చేస్తారంటే మనకి ఇక్కడ తమ్నెయిల్ అయితే యాడ్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. షార్ట్స్కి ఎలా అయితే తమ్నెయిల్ ఎడిట్ చేస్తారో, తమ్నెయిల్ ఎలా యాడ్ చేస్తారో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. మీరు వెళ్ళి మన ఛానల్ అయితే ఉన్నాయి వెదికి ఫస్ట్లోనే ఉంటుంది చూడండి. ఛానల్ అయితే క్లిక్ చేసి మీరు చూసి తమ్నెయిల్ ఎడిట్ చేయొచ్చు. తర్వాత తమ్నెయిల్ ఎలా యాడ్ చేస్తారో చూపిస్తాను మీకు. బేసిక్గా ఇప్పుడు మేమైతే సింపుల్గా అయితే నేను చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు తమ్నెయిల్ ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. తమ్నెయిల్ గురించి ఫ్రెండ్స్ మీకు A to Z అయితే నేను చేస్తాను. తమ్నెయిల్ ఎలా ఎడిట్ చేస్తారని చూడండి. ఈ దగ్గర డెన్ అయితే ఆప్షన్ డెన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మైన్ అయితే ఏం చేయాలి తెలుసిన, ఈ వీడియో అనేది యూట్యూబ్ ఏమైతే ఉంది ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ టిప్స్ అయితే నేను ఇది ఇక్కడ టైప్ అయితే చేసాను. యూట్యూబ్ షార్ట్స్ టిప్స్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే తర్వాత ఇక్కడ మీరు ఇందులోనే హ్యాష్ ట్యాగ్స్ అయితే ట్యాగ్స్ వేరే హ్యాష్ ట్యాగ్ వేరే. మీరు ఇదైతే మనం ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ట్యాగ్స్ వేరే హ్యాష్ ట్యాగ్స్ వేరే. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ టిప్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ అయితే చేయాలి. హ్యాష్ ట్యాగ్ వచ్చేసి చూడండి, హ్యాష్ ట్యాగ్ వచ్చి మనం మెయిన్ అయితే ఏం చేయాలంటే ఇక్కడ షార్ట్స్ చూడండి. ఇక్కడ షార్ట్స్ ఎంతమంది యూజ్ చేస్తారంటే 1,04,00,000 అంటే ఇప్పుడు 1,40,00,000 మంది అయితే యూజ్ చేసిండొచ్చు. లేకుంటే 14
లక్షల మంది ఛానల్ అయితే యూస్ అయితే చేశారు. చూడండి పాపులర్ వైరల్ స్టాగ్ అయితే యూజ్ అయితే చేసాం. తర్వాత హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినట్లుంటే షార్ట్స్ వీడియో చూడండి. ఇక్కడ 6.9 అంటే చాలామంది అయితే షార్ట్స్ వీడియో అయితే యూజ్ చేస్తారు. ఈ విధంగా చూడండి మీరు షార్ట్స్ వీడియో అయితే యూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినట్లుంటే షార్ట్స్ ఫీల్డ్ చూడండి. షార్ట్స్ ఫీల్డ్ అయితే యూజ్ చేస్తున్నారు. 5 కోట్ల మంది అయితే హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేసేస్తారు. మీరు మెయిన్ వైరల్ హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. చూడండి ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే క్లిక్ చేసినట్లుంటే షార్ట్స్ అయితే క్లిక్ చేయండి. షార్ట్స్ వైరల్ అయితే ఉంది చూడండి. షార్ట్స్ వైరల్ని యాడ్ అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా మీరు మెయిన్ హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేసినటువంటి ఏమైతే మా ఛానల్ అయితే గ్లో అయితే అవుతుంటుంది. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అయితే వేసాం. మన వీడియో చూడండి గుర్తుపెట్టుకోండి, వీడియో ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్కే మనం ఇక్కడైతే టైప్ అయితే చేయాలి. చూడండి యూట్యూబ్ షార్ట్స్ టిప్స్ అంటే ఈ యూట్యూబ్ గురించి టిప్స్ అయితే నేను చేశాను. తర్వాత ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మీరు వీడియో అయితే మంచిగా అయితే ఎడిట్ చేసుకోండి. ఎడిటింగ్కి టైం ఇవ్వండి. ఎట్లా అంటే అట్లా ఎడిటింగ్ అయితే చేయండి. కెమెరా అయితే మంచి కెమెరా అయితే వీడియో కెమెరా ఉంటుంది కదా, దాంట్లోనే మంచిగా అయితే వీడియో అయితే చేయండి. వీడియో చేసి ఎడిట్ చేసి గుడ్ క్వాలిటీగా 1000 AP గుడ్ క్వాలిటీగా మనం చేసి వీడియో అయితే చేయండి. అప్పుడు చూడండి మన వీడియో తగ్గట్టు మనం టైటిల్స్ వేసిన తర్వాత చూడండి టైటిల్స్ అయితే యూట్యూబ్ షార్ట్స్ గురించి అయితే వీడియో అయితే చేసాం. తర్వాత మన వీడియో అయితే మంచిగా అయితే మనం ఏమైతే ఎడిటింగ్ అయితే టైం అయితే కాదు 1 అవర్ కాబట్టి హాఫ్ అన్ అవర్ కంటే మంచిగా అయితే మన టైమింగ్ అయితే వీడియోకి అయితే ఇవ్వాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ విధంగా వేస్తారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొక హ్యాష్ ట్యాగ్ అయితే వేయండి. ఈ షార్ట్స్ చేయకండి, యూట్యూబ్ వీడియో అయితే చేయండి. యూట్యూబ్ షార్ట్స్ అనేయండి. చూడండి ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ ఏం చేస్తారంటే మెయిన్ వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవన్నీ ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా కాపీ అయితే చేసుకోండి. ఈ విధంగా కాపీ ఎందుకు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే అప్లోడ్ అయితే చేసేయండి. అప్లోడ్ చేస్తే ఏమైతే డైరెక్ట్ మన వైటీ అప్లికేషన్లో అయితే ఉంటుంది. వైటీ స్టూడియో అప్లికేషన్లో అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసాం కదా. వైటీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ 3 అయితే క్లిక్ చేయండి. 3 క్లిక్ చేసినట్టు ఎడిట్ వీడియో ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీరు థంబ్నెయిల్ యాడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలో ఇవన్నీ మీకు డిస్ప్లే అయితే అవుతుంది. చూడండి టైటిల్స్ అయితే యాడ్ అయితే చేశారు కదా. తర్వాత మీరు ఏం చేస్తారు కాపీ అయితే చేసుకున్నారు. కాపీ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. చూడండి పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టైటిల్లో ఏముంటే డిస్క్రిప్షన్లో కూడా అదే ఇవ్వండి. చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారో నేను అదే ఇచ్చాను. తర్వాత ఏం చేస్తారంటే వేసారు డిస్క్రిప్షన్. తర్వాత మీరు సోషల్ మీడియా లింక్ అయితే ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, తర్వాత ఏమైనా ఉంటాయి కదా, దీనికి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి షార్ట్స్ హ్యాష్ ట్యాగ్ అంటారు. ట్యాగ్స్ వేరే ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాగ్స్ అయితే ఉండొచ్చు. ట్యాగ్స్ షార్ట్స్ రిమైండర్ క్రియేట్ అయ్యి ఉంటుంది కేటగిరీ. ఇక్కడైతే మనం కీబోర్డ్ చూసినట్లుంటే ఇక్కడ ట్యాగ్స్ వేరే హ్యాష్ ట్యాగ్స్ వేరే నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ ఈ విధంగా మనం వేయకూడదు. హ్యాష్ ట్యాగ్ చూడండి ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ అయితే చేయకూడదు. చూడండి ట్యాగ్స్ మోస్ట్ హ్యావ్ ద మోర్ ఇన్ ద ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయకూడదు. మరి ఏం ఇక్కడ ట్యాగ్స్ అయితే మనం చేయాలి. ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్ కాదు ట్యాగ్స్. ఇక్కడ ట్యాగ్స్ అయితే ఉండొచ్చు. చూడండి షార్ట్స్ వీడియో అంటే మీరు స్పే చేయొచ్చు. ఇక్కడ చూడండి స్పే చేయొచ్చు. ఇక్కడ షార్ట్స్ వీడియో షార్ట్స్ ఫీడ్స్ చూడండి ఈ విధంగా మీరైతే చేయొచ్చు. తర్వాత మీకు ఏమైనా ఇక్కడ మిస్టేక్ మర్చిపోవాలనుకుంటే చూడండి షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ వైరల్ చూడండి ఈ విధంగా అయితే చేయొచ్చు. షార్ట్స్ వైరల్ షార్ట్స్ తిప్పి వేయచ్చు. ఇక్కడ షార్ట్స్ వైరల్ షార్ట్స్ చూడండి. తర్వాత ఇక్కడ చూడండి ఏముంది యూట్యూబ్ షార్ట్స్ తర్వాత ఇక్కడ షార్ట్స్ తర్వాత మీ ఛానల్ పేరు వేయండి. తర్వాత చూడండి మహేష్ దే టెక్ చూడండి ఈ విధంగా చేశారు కదా. తర్వాత చూడండి ఇక్కడ అన్లిస్ట్ అయితే ఉంది. ఇక్కడ అన్లిస్ట్లో పెట్టాలి, లేకుంటే ప్రైవేట్లో పెట్టాలి. లేకుంటే పబ్లిక్ చేయాలంటే వీడియోని అయితే అప్లోడ్ చేయాలంటే పబ్లిష్ చేయాలంటే ఇక్కడ పబ్లిష్ ఉంటుంది కదా, పబ్లిష్ క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే వీడియోని సేవ్ చేస్తే ఏమవుతుంది పబ్లిష్ అయితే అయిపోతుంటుంది. ఇదా ఫ్రెండ్స్ నేను వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మంచిగా ఎడిట్ చేయండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని టైం అయితే వేయండి. వీడియోని ఫస్ట్ వీడియో ఎడిట్ చేయాలి.
ఎడిట్ అయితే మైండ్ అయితే వీడియో అయితే ఎడిట్ అయితే మీద దృష్టి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చేస్తాను, ఎలా అయితే వీడియో ఎడిట్ చేస్తారో పర్ఫెక్ట్లీగా మీకు పూర్తిగా అయితే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను, వీడియో అయితే చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో అయితే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్.